ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జనవరి 7, 8 తేదీల్లో ఒక బంధం దూరం కాబోతుంది. జాగ్రత్త. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 2 రోజులు అయితే గ్రహాలు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ 2 రోజులు మీరు ఓపికతో ఉంటే శుభ ఫలితాలను పొందుతారు. అదేవిధంగా ఈ 2 రోజులు గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో అర్థం అవుతుంది. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ మరియు పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఈ 2 రోజులు ఏ విధంగా ఉండబోతుంది, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా వీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సింహ రాశి వారికి ఈ 2 రోజులు అయితే ఒక బంధం అయితే దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారికి ధైర్యం, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరిగారు. ఏ పని చేసినా వీరి జీవితంలో ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను పడతారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఒక పని మొదలు పెడితే ఆ పని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. ఈ యొక్క సింహ రాశి వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఏంటంటే తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు. కానీ కొంతమందిని నమ్మడం వల్ల వీరే మోసపోతూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. ఈ యొక్క సింహ రాశి వారికి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. దానికోసం వీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వీరు ఏంటంటే భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే కొంతమందిని నమ్మడం వల్ల వీరి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు అని చెప్పుకోవచ్చు. నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వారి యొక్క అవసరాల కోసం వీరిని వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెడుతూ ఉంటారు. ఈ రాశి వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే మొండి తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలను కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. సమాజంలో
కూడా వీరికి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారికి ఏంటంటే ఎప్పుడు మధ్యవర్తిత్వానికి ముందుంటారని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు బంధాలకు బంధుత్వాల కోసం విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సింహరాశి వారికి మాత్రం ఈ యొక్క జనవరి 7, 8 తేదీల్లో అయితే మీకు గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కానీ ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క జనవరి నెలలో మీరు ఈ యొక్క సంక్రాంతి అయిపోయే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రహాలు అంత అనుకూలంగా లేవు. గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ 2 రోజులు దినఫలాల ప్రకారం చూసుకుంటే ఈ సమయంలో అయితే వృత్తి వ్యాపారంలో మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అహంకారంగా మాట్లాడకండి. ఈ యొక్క సింహరాశి వారు ఏంటంటే రాజసాన్ని కలిగి ఉంటారు. ఈ సమయంలో మీరు ఆఫీసులో కాస్త తగ్గి ఉండండి. లేకపోతే ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగానికి ఉసురు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు ఓపిక ఉండండి, తగ్గి ఉండండి. మీరు కొండనైనా పిండి చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మీరు తగ్గి ఉండండి, లేదంటే ఉద్యోగానికి ఎసరు వేస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో ఉద్యోగం మానాలి అనుకునేవారు, వేరే ఉద్యోగం చూసుకోవాలి అనుకునేవారు ఈ సమయం మీకు అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా ఈ సమయంలో అయితే మీ యొక్క ప్రేమలో ఉన్నవారికి అనుకూల ఫలితాలే రాబోతున్నాయి. మీ యొక్క ప్రేమలో విజయం లభిస్తుంది. మీ ప్రేమ పెళ్లి వరకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సమయంలో వృత్తి రంగంలో ఉన్నవారికి ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీరు ఏంటంటే ఈ సమయంలో ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలమే మీకు లభిస్తుంది. ఈ సమయంలో మీరు పనిపైన ఫోకస్ పెట్టండి, అప్పుడే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఈ యొక్క జనవరి 7, 8 తేదీల్లో అయితే భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో భార్యాభర్తలకు ఒక పరీక్షలాగా ఉండబోతుంది. మీ యొక్క దాంపత్య జీవితంలో అయితే అనుమానాలు రావచ్చు శని ప్రభావం వల్ల. ఈ 2 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. వారు మీ స్నేహితులు కావచ్చు, లేదా మీ బంధువులే కావచ్చు. మీ మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటున్నారు. బయటి వారి మాట విని ఇంట్లో గొడవలు పెడితే కోట్లు మెట్లు ఎక్కే అవకాశాలు, పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి, ఎవరి మాటలు వినకండి. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య చిచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు శాంతంగా కూర్చొని మాట్లాడుకోండి. ఈ సమయంలో అయితే శని ప్రభావం వల్ల ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సమయంలో అయితే మీ యొక్క జాతకంలో ఉన్న కొన్ని దోషాలు తొలగిపోవడం వల్ల మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా మీరు కోరుకున్న సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే మీకు ఆరోగ్యం అంత అనుకూలంగా ఉండదు. ఈ 2 రోజుల్లో మీకు నడుము నొప్పి, కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అష్టమ శని ప్రభావం వల్ల మీకు ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చిన్న సమస్య రాగానే మీరు వెంటనే దానికి సంబంధించి మెడిసిన్ వేసుకోండి. అలాగే ఈ 2 రోజులు అయితే గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. శనివారం రోజున నవగ్రహాలను ఎక్కువగా పూజించండి. జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.